శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నిజామాబాద్. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడటం లేదా, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోవటం లేదా, నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురూజీ అర్జున్ రాజు గారి ద్వారా పరిష్కారం లభించును. నరఘోష, నాగదోషం, వాస్తుదోషం, గాలి ధూళి దయ్యాలు వదిలించి బాగు చేసే యంత్రాలు ఇవ్వగలరు. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. ఉద్యోగం, చదువు, వ్యాపారం, వివాహం, సంతానం, ప్రేమ వ్యవహారం, కుటుంబ సమస్యలు, విదేశీయానం సమస్యలకు మరియు చేతబడి చెడు ప్రయోగాలను నివారించి అద్భుత పరిష్కారం చూపబడును. కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, నరదిష్టి, లక్ష్మీ కటాక్షం లేకపోవడం, చేతబడి వంటి అన్ని సమస్యలను తొలగించి అద్భుత శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. ప్రత్యక్షంగా రాలేని వారు మీ జాతకం, పుట్టిన తేదీ, సమయం వాట్సాప్ ద్వారా మాకు పంపినా జాతకం చూసి ఫలితాలు తెలియచేయబడును. ఏ సమస్యకైనా అంజనం వేసి అమ్మవారి అనుగ్రహంతో చెప్పబడును. మా అడ్రస్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బస్టాండ్ ఎదురుగా శ్రీ సాయి మెస్ ప్రక్కన, నిజామాబాద్. సెల్ 9121606121.
జ్యోతిష్యం కలిగే లాభాలేంటి, అసలు జ్యోతిష్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి, జ్యోతిష్యం వల్ల ప్రజలకు కలిగే లాభాలేంటో తెలియజేయడానికి మనతో ఉన్నారు అర్జున్ రాజు గారు, జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య నిపుణులు. మరి జ్యోతిష్యం గురించి క్లుప్తంగా వారి మాటల్లోనే విందాం. అర్జున్ రాజు గారు నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓ పరబ్రహ్మ స్వరూపిణి ఆదిశక్తుల అనంతరం దేవి అంబువారు జగన్మాత జగద్గురు ఆది గురువుల అనంతరం కొండదేవర అనుగ్రహంతో బుడగ భైరవి ఆకర్ష ఆవేశ ఓం శక్తి దేవి పరబ్రహ్మ శక్తి ఆవహ్యామి ఓం శక్తి ఆవహ్యామి ఓం శక్తి ఆవహ్యామి. నమస్కారం అమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్కారం తల్లి. చెప్పండి అర్జున్ రాజు గారు, అసలు ఈ జ్యోతిష్యం అంటే ఏమిటి? ఈ జ్యోతిష్యంలో అంటే చాలా రకాలుగా చాలామంది చాలా సంవత్సరాలుగా ఇది చెప్తున్నారు. మరి డిఫరెంట్గా జ్యోతిష్యం అంటే ఏంటో మీ మాటల్లో చెప్పండి. ఇది మా తరతరాల నుంచి వచ్చే మా గురువులు మా తాతల నుంచి వచ్చిన విద్య ఇది. మేము గతంలో మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఇదివరకు ఊర్లు పట్టుకొని తిరిగేవాళ్ళు. అంటే దోశ పెట్టుకొని కండ వేసుకొని పిలకలు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇళ్ళమ్మటి వెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఇళ్ళమ్మటి వెళ్ళి చెప్పాలనుకుంటే ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగల్లాగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక కోతొచ్చి వనమంతా చెడిపోయినట్టుగా ఎవడో ఒకడు ఒక పూజారి అంటున్నాడు, ఒక కొయ్యరాజు అంటున్నాడు, అది అంటున్నారు ఇది అంటున్నారు, ఇంటికి వెళ్తున్నారు, 10 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు, పూజ చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్నో రకాలుగా నానా రకాలుగా చెప్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ప్రజల్ని చాలామందిని ఇలా ఏడిపిస్తున్నారు. దాంట్లో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఎవరు ఏంటో మంచోడెవడో చెడ్డోడెవడో ఎవరికి తెలియట్లేదు. ఇది మేము గతంలో అలా తిరిగే వాళ్ళు మా పెద్దలు, కానీ ఇలా మేము అలా తిరగకూడదని ఇలా ఇళ్ళమ్మటి వెళ్తే ఏ రకంగా అనుకుంటున్నారని ఇలా మేము ఒక ఆఫీసు పెట్టుకొని ఇలా అనేది మేము అనేది చెప్తాం స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ గత ఎన్నో సంవత్సరాల నుంచి పలానా నిజామాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి మేము స్థిరపడి ఉన్నాము. ఎన్నో మంది ప్రజలకి ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూర్లు కానీ ఈ చుట్టుపక్కల సిటీలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి సంప్రదిస్తున్నారు. అర్జున్ రాజు గారు, ఇప్పుడు మీరు చెప్పారు గతంలో అంటే పూర్వీకులు అలా చేయడం వల్ల మాకు వచ్చిన ప్రాబ్లం ఇది, అంటే కొంతమంది నమ్ముతున్నారు నమ్మలేకపోతున్నారు అని మీరు చాలా క్లియర్గా చెప్పారు. మరి సరే, మరి అసలు జ్యోతిష్యంలో ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు జ్యోతిష్యం అంటే ఏంటి, ఎవరెవరు ఎక్కడెక్కడ చూస్తారు అనేది మీరు వివరించండి క్లియర్గా. ఇది జ్యోతిష్యం అంటే అమ్మా, ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఇది మొత్తం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వాళ్ళ సమస్యలు. గురుగారు ఇప్పుడు చెప్పారు కదా, అంటే పూర్వీకుల దగ్గర నుంచి వస్తుంది, అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మట్లేరు అనడానికి మీరు తేడాలు చెప్పారు. ఖచ్చితంగా నమ్మాలి, మేము నేర్చుకున్నది అని చెప్తున్నారు. అలాగే మరి ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది చెప్పండి. జ్యోతిష్యం అనేదమ్మా, ఇప్పుడు కొన్ని మంది చేతి రేఖలు బట్టి కొన్ని చూస్తుంటాము. తర్వాత ఫేస్ రీడింగ్ అంటే ముఖం చూసి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఒకసారి చూస్తాం. తాళపత్రికలు అనేది ఒకటి ఉంటుంది. ఈ తాళపత్రికలు అనేది కొన్ని వేసి చూస్తుంటాం. కొన్ని గవ్వలు ఉంటాయి, కొన్ని గవ్వలు వేసి చూస్తుంటాం. అర్థం ఇలా అనేది మొత్తం 4 రకాలుగా ఉంటాయి. 4 రకాలు అని చెప్పారు కదా, ఈ 4 రకాల్లో మొదటిది ఏంటో చెప్పండి. మొదటిది అనేది మనకి చేతి రేఖలు. ఈ చేతి రేఖలు అనేది ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనకు ఒక ధనరేఖ ఉంటుంది, ఆయుష్ రేఖ అనేది ఉంటుంది. ధనరేఖ ఆయుష్ రేఖ అవి ఉంటాయి. ఇది చేతి రేఖలను బట్టి కూడా కొన్ని అనేది భవిష్యత్తు అనేది కొన్ని వాళ్ళ రాత పట్టి అంటే మనకి ఇది రాత ఎలా ఉంటుందో ఇట్టాకే మన చేతుల్లో కూడా మన భవిష్యత్తు అనేది కొన్ని ఉంటాయి. ఎందువల్ల అంటే కొన్ని మందికి హస్తం కూడా కొన్ని మందికి చూపించకూడదు అంటారు. అర్థం ఈ హస్తరేఖలు కూడా కొన్ని అనేది వాళ్ళ పరిశీలించి కూడా కొన్ని చూస్తుంటాం. అర్థం. రెండోది వచ్చేసేసి మనకి ఫేస్ రీడింగ్ అంటే ముఖం చూసి వాళ్ళ జాతకం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఒకటి ఉంటుంది. ఒక మై అనేది ఇది ఎలా ఉంటుందంటే ముఖం చూసి ఎలా చెప్తారంటే ఒక మై అనేది ఒకటి ఉంటుంది స్వామి. ఆ మై అనేది ఇది మన నుదుటిని పెట్టుకునే మై ఉంటుంది. ఈ మై అనేది ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత ఎంతట మనిషి అయినా కూడా వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏం జరుగుతుంది, రేపు జరగబోయేది ఏంటి అనేది కూడా కొన్ని చూసి అనేది మొత్తం చెప్తుంటాం. మూడోది వచ్చేసి తాళపత్రికలు బట్టి కూడా ఇది మన పూర్వీకులది. తాళపత్రికలు అనేది మన పూర్వీకులది. అంటే ఈ జనరేషన్లో అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మొత్తం పెట్టి చూడరు. అర్థనా? ఇవి అనేది మా పూర్వీకులు ఇచ్చింది. ఇది మా పూర్వీకుల విద్య. ఈ రోజుల్లో మనం ఏది చెప్పినా కూడా నమ్మే సిచ్యువేషన్ ఎవరు లేరు. ఈ తాళపత్రికలు అంటారు. మూడోది గవ్వలు ఉంటాయి.
గవ్వలు వేసి కూడా కొన్ని మంది పాతకాలంలో అనేది మన ఊళ్ళో చూసి చెప్తుంటారు. అర్థనా గవ్వలు వేసి పంచాంగం చెప్పటం కానీ తాళపత్రికలు ఎలా ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది కొన్ని మంది మన పెద్దలు అంటే మన తాతలు ముంతాతలు అనేది ఈ కొన్ని తాళపత్రికలు రాసి కొన్ని పెడుతుంటారు. ఈ తాళపత్రికలు రాసి చూసినప్పుడు కొన్ని విషయాలు అనేది మొత్తం చెప్తుంటారు. ఈ జ్యోతిష్యం అనేది 4 రకాలుగా ఉంటుంది. ఈ 4 రకాల్లో కొన్ని చూసి కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు కూడా పరిశీలించి చెప్తుంటారు. గురుగారు తాళపత్ర గ్రంథాలు అని అన్నారు చూడండి, అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? తాళపత్రికలు అంటే ఇప్పుడు మనం దేవుడిని నమ్ముతాం కదమ్మా, దేవుడిని నమ్ముతామను. దేవుడు ఉన్నది ఎంత నిజమో దృశ్య శక్తులు ఉంది కూడా అంతే నిజం. అంటే ఈ రోజుల్లో మనకి అనేది ప్రతి ఒక్కటి కూడా స్కానింగ్ చేసి మొత్తం చూస్తాం. లేదా మనం ఎక్కడ పోయారు, మనిషి ఎక్కడ పోయాడు ఏంటనేది సీసీ కెమెరాలో దొరుకుతాం కానీ అలా అనేది కొన్ని అనేది చూస్తుంటారు. కానీ ఈ తాళపత్రికలు అనేది మనకి జాతకం అనేది ఈ రోజుల్లో మన ఫోన్లో కూడా మన భవిష్యత్తు అనేది మన రాశి ఏంటి, మన ఫలితాలు ఏంటి, మన జాతకం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మొత్తం చూస్తున్నారు. ఈ తాళపత్రికలు అనేది మన పూర్వీకులు ఇచ్చింది. ఈ పూర్వీకులు అనేది మనకు ఇదివరకు మనకి అనేది సూర్యుడు ఇప్పుడు మనకి అమావాస్య పౌర్ణమి ఇప్పుడు మన శాటిలైట్ ద్వారా మనం చూస్తున్నాం. కానీ ఇదివరకు కాలంలో అవి ఏమీ లేవు. తాళపత్రికలు అంటే మనం రేపు జరగబోయేది కూడా ఇప్పుడు వాతావరణం పట్టి ఆకాశం మబ్బులు పట్టి ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా కొన్ని అనేది సిచ్యువేషన్లు అనేది చూసి చెప్తుంటారు. అవి అనేది తాళపత్రికలు అనేది ఈ జరగబోయేదాన్ని రాసి పెట్టేదాన్ని తాళపత్రికలు అంటారు. అర్థం వాళ్ళ పేర్లు వాళ్ళ భవిష్యత్తు అనేది మొత్తం రాసి పెడుతుంటారు. వాళ్ళ పేర్ల మీద వాళ్ళ జాతక ప్రకారంగా ఏ తేదీలో ఏ గడిలో ఏ నిమిషంలో ఏ సెకండ్లో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. అర్థం గురుగారు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకున్నారు? అమ్మ ఇది మాకు అనేది మేము 16 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇప్పుడు మా వయసు అనేది 35 సంవత్సరాలు. అంటే మాకు చిన్న వయసు నుంచి కూడా అంటే మా పూర్వీకులు మేము మా తల్లిదండ్రుల దగ్గర కన్నా మా పూర్వీకుల దగ్గరే ఎక్కువ బతికాము. ఎందువల్లంటే మా పూర్వీకులు కొన్ని పూజలు అంటే ఇదివరకు మేము అనేది ఇప్పుడు గుళ్ళ పూజలు ఆ పూజలు ఈ పూజలు చేసేవాళ్ళం కాదు. మా పూర్వీకులు అనేది మాకు ఒక అడవి ప్రాంతం అంటే మేమంతా ఆదివాసులు. ఈ ఆదివాసులు అనేది ఈ మొత్తం ఒక గృహలో ఉంటాయి. మా గృహంలో మాకు కొన్ని పూజలు నడుస్తుంటాయి. ఇప్పుడు మనకి చిలకల గట్టు అంటారు కదా, మేడారం చిలకల గట్టు అంటారు కదా. ఈ చిలకల గట్టు తర్వాత కొన్ని గృహాలు మనకు రెడ్డిగూడెం కానీ మన మేడారం రెడ్డిగూడెంలో కానీ అక్కడ మనకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆశ్రమాలు ఎలాగో మాకు కొన్ని గృహాలు ఉంటాయి. ఆ గృహాల్లో అనేది అక్కడికి వెళ్ళి మేము కొన్ని పూజలు అంటే మా గురువులు నేర్పిస్తారు. అంటే మీరు ఈ విధానంగా నేర్చుకోండి, ఈ విధానంగా చేయండి, ఈ విధానంగా 10 మందికి మంచి చేయండి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మా గురువులు మాకు ఇలా నేర్పించిన విద్యది. అర్థం దీనివల్ల కూడా మేము అనేది 10 మందికి ఈరోజు చెప్పగలుగుతున్నాం. 10 మందికి చెప్పగలుగుతున్నాం. 10 మంది భవిష్యత్తుకి ఏంటి, వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లానికి ఏంటి. ఇప్పుడు వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక మందు అనేది ఒకటి ఇస్తాడు. అర్థం దానికి ఏ మందు ఇవ్వాలి, అర్థం ఏ మందు ఇస్తే దేనికి తగ్గుతుంది, ఈ జ్వరానికి కానీ తలనొప్పి కానీ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక టాబ్లెట్ ఎలా ఉంటుందో ఒక్కొక్క ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సొల్యూషన్ అనేది ఈ విధానంగా అంటే ఒక కుటుంబ సమస్యలు, ఒకటి భార్యాభర్తల మధ్య కలహాలు అంటే కొన్ని మనస్ఫూర్తులు అవి ఎలా వస్తాయి ఏంటి అని కొన్ని కుటుంబ సమస్యలు కొన్ని ఎలా వచ్చినప్పుడు దానికి అనేది ఈ పరిష్కారం కొన్ని ఈ పూజలు చేయాలి లేదా ఈ యంత్రం పెట్టుకోవాలి. ఈ సంజీవిని వేరు అనేది కొన్ని ఉంటాయి. అర్థం ఆ సంజీవిని వేర్లు అనేది ఒక మూలికలు అనేది కొన్ని ఉంటాయి. ఆ మూలికలు ఎలా అంటే ఇదివరకు కాలంలో ఇక్కడ గుచ్చుతారు. ఇలా మనకి చెయ్యి తీస్తే ఇక్కడ నరం అనేది ఒకటి వస్తుంది. ఈ నరంలో అనేది ఇలా గుచ్చుతారు. అర్థం ఎందువల్ల అంటే కొంచెం ఆరోగ్యం కొంచెం అంటే కొన్ని మంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు, ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నోళ్ళు, ఏదైనా కుటుంబ సమస్యలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా అనేది ఉంటాయి. ఇలా పెట్టుకుంటాం కానీ కాళ్ళల్లో పెట్టుకుంటాం కానీ కొన్ని ఉంటాయి. అర్థం ఆ మూలికలు అనేది ఆటోమేటిక్గా దాంట్లో పంపించేస్తారు. అవి పంపించినప్పుడు ఎటువంటి కొన్ని సమస్యలకైనా కొన్ని పరిష్కారాలు అనేవి కొన్ని తగ్గుతాయి. అంటే ఈ రోజుల్లో ఇలా కోసి ఇలా పెట్టుకోవాలి ఇలా చేయాలనేది ఈ రోజుల్లో ఎవడో నమ్మాడో. ఇక్కడ నిజామాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు?
గత 10 సంవత్సరాల నుంచి అంటే 9-10 సంవత్సరాల నుంచి మీ ఇక్కడ ఉండటం జరుగుతుంది. అర్థమే ఇక్కడే కాదు, ఈ నిజామాబాదే కాదు, ఈ చుట్టుపక్కల పల్లెటూరులో కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి కొన్ని పూజలు పునస్కారాలు కొన్ని చేయించుకొని వాళ్ళ సమస్యకి పరిష్కారం చేయించుకొని పిల్లలకి గాలి కానీ బీలి కానీ దరిద్రం భూతం అంటారు కదా, అది ఏది ఉన్నా కూడా దాన్ని తొలగించేసేసి కుటుంబ సమస్యల్లో బాధపడేవాళ్ళు, ఆరోగ్యపరంగా నష్టపోయేవాళ్ళు, వ్యాపారంలో కొంచెం చికాకులు పడ్డవాళ్ళు, ఈ విధానంగా కొన్ని మంది నష్టపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రాజకీయ పరంగా కూడా అంటే మనకి ఎదుగుదల రాజకీయ పరంగా కూడా అంటే రేపు మనకి అనేది వార్డు నెంబర్లు ఉంటారు, అది రేపు మన దాంట్లో ముందుకు వెళ్తామా లేదా, వార్డు నెంబర్లకు ముందుకు వెళ్తామా లేదా, ఈ విధానంగా అనేది కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎన్నో మంది వస్తుంటారు, ఎన్నో మందికి కూడా ఇక్కడ మనం పరిష్కారం చేసి చూపించాం. గురుగారు చెప్పండి, ఇప్పుడు ఎన్ని రకాలు అన్నప్పుడు 4 రకాలలో చెప్పారు. 4 రకాల్లో వశీకరణ చేతబడి 2 చెప్పారు కదా, ఈ వశీకరణకు చేతబడికి తేడా ఏముంటుంది? వశీకరణకి చేతబడికి చాలా డిఫరెంట్ ఉంటుందమ్మా. ఇప్పుడు వశీకరణ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక వశీకరణ అంటే వశీకరణలో కూడా 3 రకాలుగా ఉంటాయి. వశీకరణలోనే 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటంటే ఇప్పుడు మనకి జన వశీకరణ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వశీకరణ అనేది వశీకరణకి చేతబడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ వశీకరణ ఒక లైన్ అయితే ఈ చేతబడి లైన్ అనేది ఒక రకంగా. ఈ వశీకరణ మొత్తం 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలు ఏంటి స్వామి అంటే అది మనకి జన వశీకరణ అనేది ఒకటి ఉంటుంది. జన వశీకరణ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక షాపు పెట్టుకున్నాం లేదా ఒక బిజినెస్ పెట్టుకున్నాం, ఆ బిజినెస్ కొన్ని మంది ఏడుపు అంటారు, ప్రజలు ఏడుపు, నరఘోష కానీ నరదిష్టి నరప్రయోగం అనేది కొన్ని ఉంటుంది, నర ఏడుపు. ఆ ఏడుపుకి మన పెద్దలు అంటుంటారు కదా, నరఘోషకు నల్ల రాయే బద్దలైపోయింది, మధ్యలో మీరెంత నేనెంత చెప్పమ్మా అర్థం. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే పాముకి పళ్ళలో ఇష్టం ఉంటుంది, తేలికి తోకలో ఇష్టం ఉంటుంది, ఒక మనిషికి వచ్చేసి 2 కళ్ళు ఇష్టం. అంటే ఒక 10 మంది చూపు ఒకడి మీద పడితే వాడు ఎంతటి వాడైనా కింద లెవెల్కి వచ్చేస్తారు అర్థవుతుందా. ఇట్లా జన వశీకరణ అంటే జన ఏడుపు. ఆ ఏడుపు ఎక్కువ తలిగినప్పుడే ఒక షాపు మీద కానీ ఒక బిజినెస్ మీద కానీ ఒక ఇంటి మీద కానీ అర్థంగా ఈ షాపు మీద ఏడుపు ఉన్నప్పుడు ఆ షాపు డెవలప్మెంట్ కాదు. అంటే పక్కనోడి షాపు మంచి జనాభా వస్తున్నారే, మా షాపుకి ఎందుకు రావట్లేదంటే అందుకే మన పెద్దలు అనేది పాముకి పళ్ళల్లో ఇష్టం ఉన్నట్టుగా తేలికి తోకల్లో ఇష్టం ఉన్నట్టుగా ఒక మనిషికి జనుల ఏడుపు అంటారు. ఈ జనుల ఏడుపు అనేది 10 మంది ఏడుపు అనేది కొంచెం పడినప్పుడే మనకి షాపు డెవలప్మెంట్ కాదు, మన బిజినెస్ డౌన్ అయిపోతుంటుంది. అది మనకి ఏది చేసినా కలిసి రాకపోవటం, ఇంట్లో అరకత బరకత లేకుండా ఈ మైండ్ కుదురు లేకుండా ఒకటి జరుగుతుంటుంది. వశీకరణలో మెయిన్ ఒకటి అర్థం. రెండోది వచ్చి ఒక స్త్రీ వశీకరణ. స్త్రీ వశీకరణ అంటే ఇప్పుడు మనకు ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కావాలంటే మనకి ఏం చేయాలి అర్థం. ఆ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి కోసం ఇప్పుడు ఒక స్త్రీ కోసం పెద్ద పెద్ద రాజ్యాలు కూడా అవి కూలిపోయింది. ఒక స్త్రీ మనకి కావాలనుకున్నప్పుడు అది ఎంతటి వాడైనా కూడా నాకు ఏదైనా నేను పెట్టగలను, నేను ఏదైనా చేయగలను, ఆ స్త్రీ నాకు కావాలి అర్థం. నా మాట వినాలి, నా గుప్పిట్లో ఉండాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, నా ఆధ్వర్యంలో ఉండాలి అర్థం. నేను డబ్బు ఎంతనే పెట్టగలను చేయగలను కొన్ని మంది ఉంటారు. కానీ వశీకరణ అనేది ఒక స్త్రీ వశీకరణ అంటే మనం ఒక అమ్మాయిని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తాం అర్థం. కానీ ఆ అమ్మాయి కొన్ని కారణాల వల్ల కూడా కొంచెం దూరం అవ్వటం జరుగుతుంటుంది. స్త్రీ వశీకరణ రెండోది వచ్చేసి స్త్రీ వశీకరణ అంటారు. ఈ స్త్రీ వశీకరణ అంటే ఆ అమ్మాయి నా దగ్గర రావాలి, నా మాట వినాలి అన్నట్టుగా ఒక కోరిక అనేది ఉంటున్నప్పుడు ఆ స్త్రీ వశీకరణ అనేది ఒకటి ఉంటుంది అర్థం. స్త్రీ పురుషుల వశీకరణ, ఈ స్త్రీ పురుషుడు వశీకరణ కూడా అలాగే ఉంటుంది. అంటే మనం ఒక అబ్బాయి మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు, ఒక 2-3 సంవత్సరాల నుంచి అర్థం. ఆ అబ్బాయి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఏంటో మనకు కారణం ఉండదు. ఆ అబ్బాయి నాకు కావాలి, నాకు తగ్గాలి అన్న ఒక ఆలోచన కొన్ని ఉంటాయి. ఆ అబ్బాయి కూడా మనకు కొంచెం వశీపరిచే అవకాశం కూడా కొన్ని ఉంటాయి. ఈ స్త్రీ పురుషు వశీకరణ అనేది ఒకటి ఉంటుంది. వశీకరణలో జన వశీకరణ, స్త్రీ పురుష వశీకరణ అని చెప్పారు. మూడోది ఏంటండి? మూడోది వచ్చేసేసి ఇప్పుడు మనకి జన ఆకర్షణ స్త్రీ పురుషుల వశీకరణ ఎలాగ ఉంటుందో ఇట్లాగే మనకి ప్రజలు
ప్రజలు అనేది ఇప్పుడు మనకి అనేది వశీకరణ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని మీద మనం వెళ్తున్నాం, ఒక పని మీద మనకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మన మాట వినాలి, అర్థంగా మనకి గుప్పిట్లో ఉండాలి, మన లైన్లో ఉండాలి అన్న ఒక ఆలోచన. అంటే మనకి అక్కడ పని కావాలి, అర్థంగా మనం ఏం చెప్పినా కొన్ని మంది మాట వింటలే, కానీ అతను ఆ మాట వినాలి అనేది ఒక ప్రజల మీద, కొన్ని మంది వ్యక్తుల మీద, అంటే ఒక అమ్మాయి మీద కానీ ఒక అబ్బాయి మీద కానీ ఆ అమ్మాయి అనేది అప్పుడు నాకు అక్కడ వెళ్ళి సంతకం పెట్టాలి, లేదా నాకు ఆ పని కావాలి అనుకునేది ఒకటి ఉంటుంది. అది మూడోది వశీకరణ అనేది అంటారు. ఆ మూడోది వశీకరణ అనేది ఒకటి ఉంటుంది. ఈ 3 వశీకరణలు అనేది 3 రకాలుగా అనేది ఉంటాయి. రైట్ గురుగారు, బాగా చెప్పారు. అయితే అలాగే చేతబడికి మనము దీనికి వశీకరణకి ఎంత పెద్దగా తేడా ఉంటుందంటారు? అంటే చేతబడులు వేరు, వశీకరణ వేరు అన్నారు కదా. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం వశీకరణ గురించి మొత్తం మనం చెప్పేసాం, అయిపోయింది. రెండోది వచ్చేసి మనకి ఈ చేతబడి అనేది ఒకటి ఉంటుంది. ఈ చేతబడి ఏ రకంగా ఉంటుందంటే, ఇప్పుడు ఈ చేతబడి అనేది కొన్ని మందికి ఎవరో చేశారో అనుకుంటుంటారు. అంటే వాళ్ళు ఏం చేశారో ఏంటో పక్కన వాళ్ళు పైన వాళ్ళు ఏం తెలియదు. అంటే దానికి కూడా కొన్ని క్రిటికల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక నిప్పు లేనిది పొగ రాదు. అట్లాగే ఒకరి మీద కొన్ని చెడు ప్రయత్నం చేస్తేనే కొన్ని చెడు ప్రయత్నం ఎలా చేశారు ఏంటనేది ఆటోమేటిక్గా నేను చెప్పేది కాదు, అర్థం. ఆటోమేటిక్గా ఒక మనిషికి ఇంటి మీద చేశారంటే ఆటోమేటిక్ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. ఏ విధానంగా అంటే ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లం అంటే ఆరోగ్యంలో కొంచెం బాగుండుకోకుండా ఉంటాం, కాళ్ళు చేతులు జువ్వని గుంజుతాం. ఒక మనిషికి అన్నం మీద ఆహారం అనేది ఉంటుంది. మనం ఆహారం తింటేనే బతకటం, అర్థం. ఈ ఆహారం మీద అనేది జాస్ ఉండదు. మనిషి రోజు కూడా మనిషి పేర్చుకెళ్ళిపోతుంటాడు. అంటే మనిషి బతికి ఉండంగే ఈ కొన్ని చెడు చేతపడే ప్రయోగాల వల్ల ఒంట్లో ఉన్న రక్తాన్ని పీల్చేస్తాం వల్ల ఒక మనిషి ముఖంలో ఆకర్షణ కనపడిపోతుంది. ఎలా అంటే ఒక మనిషి బతికుండంగా ఒక 80 సంవత్సరాలు పండు ముసలోడు ఎలా అయిపోతాడో అలా మనిషి అనేది రోజుకి పేర్చుకెళ్ళిపోతుంటాడు, కాళ్ళు చేతులు గుంజుతుంటాయి, అర్థం. ఇంట్లో ఏదో వచ్చినట్టుగా, అర్థం. మా ఇల్లు మొత్తం ఏదో బోసిపోయినట్టుగా మనం ముందు వెళ్తున్నప్పుడు వెనకాల ఏదో నీడ వచ్చినట్టుగా, లేదా మనం ఇంట్లో కానీ ఒక బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఒక భయం అనేది ఏర్పడుతుంది. అంటే మనిషిలో ఒక అగుడు దగుడు అనేది కనిపిస్తుంటుంది. ఆ అగుడు దగుడు అనిపించినప్పుడు ఇది మనం హాస్పిటల్కి వెళ్ళి మన కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం చూపించుకుందాం అని కొన్ని మంది హాస్పిటల్కి వెళ్తుంటారు. హాస్పిటల్కి పోయినా కూడా మందు తిన్నా ఒంటికి పట్టదు, మాకు తిన్నా ఒంటికి పట్టదు, టానిక్ తాగినా ఒంటికి పట్టదు. హాస్పిటల్కి పోయినా ఏమి లేదని చెప్తారు. మళ్ళీ ఇంటికి వచ్చిన నుంచి కూడా మళ్ళీ అయ్యే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటాయి. ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతున్నావు అన్నప్పుడు ఇది నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఇంకొక 10 లక్షలు ఖర్చు పెట్టినా కూడా నీ ఒంట్లో ఏం లేదని చెప్తారు. అందువల్లంటే నీకు ఒంట్లో పుట్టే రోగం కాదు కదా. నీకు ఒంట్లో పుట్టే రోగం అయితే నీకు ఆటోమేటిక్గా కొంచెం అనేది మందు మాకడతనంగా నీకు తగ్గిపోయేది. నీకు ఒంట్లో పుట్టే రోగం కాదు, నీ ఇంట్లో పుట్టే సమస్య కాదు. నీ ఒంట్లో పుట్టే రోగం అయితే మందు మాకడతనంగా తగ్గిపోయేది. ఇంట్లో పుట్టే సమస్య అయితే నీ వల్ల కాకపోతే ఒక బయట వాళ్ళు 4 పెద్ద మనుషులు పిలిపించుకొని చెప్పించుకుంటాం. ఇది ఒంట్లో పుట్టే రోగం కాదు, ఇంట్లో పుట్టే సమస్య కాదు. చేసిన కొన్ని చెడు ప్రయత్నాల వల్లే మనిషి అనేది ఒక పని మీదకి వెళ్ళకోకుండా, ఒక మనిషి ఒక దేశం వెళ్ళి వచ్చాడు అనుకో, దేశం వెళ్ళి వచ్చినాక అరే వీడు సంపాదిస్తున్నాడు, వీడు చేసాడు అన్న ఒక ఆలోచన అనేది కొన్ని ఉంటాయి, అర్థం. వాడి మీద కొంచెం ఏడుపు కానీ వీడిని ఏదో ఒక రూపంలో తొక్కాలి చేయాలని, మళ్ళీ వీడు దేశం వెళ్ళకూడదు, లేదా ఏదైనా పని వెళ్ళకూడదు, వీడి బిజినెస్ డౌన్ అయిపోవాలి అని కొన్ని రకాలుగా కొన్ని చేసి పెట్టినప్పుడు మనిషి అనేది రోజుకి పేర్చుకెళ్ళిపోతాం. ఒక మనిషి మీద అనేది ఎఫెక్ట్ పడినప్పుడే ఆటోమేటిక్గా మనిషి అనేది దిగిపోతాడు. ఈ విధానంగా అనేది చేతబడే ప్రయోగం అనేది కొన్ని ఉంటాయి. గురుగారు, అంజనం గురించి చెప్పండి. అంజనం ఇంతకుముందు అంజనం అని చెప్పారు కదా, అంజనం గురించి అది ఎలా చూస్తారు అసలు? ఇది అంజనం అంటే ఇప్పుడు అంజనంలో మొత్తం 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాలు ఏంటంటే ఇప్పుడు మనకి ఒకటి తమలపాకు అనేది ఉంటుంది. ఇది తమలపాకు. ఈ తమలపాకు మీద అనేది ఒకటి అనేది మై అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు తమలపాకు మీద అంజనం వేస్తానని చెప్తారు కానీ ప్రతి ఒక్కరు, మరి ఆ అంజనం మామూలుగా తమలపాకు మీద అంజనం వేస్తే ఎలా కనిపిస్తుంది, అసలుకి ఏంటి దాంట్లో రహస్యం ఏంటి అనేది ఈ రోజు వరకు ఎవరికైనా తెలుసా మీకు? అర్థం. ఈ మై అనేది ఒకటి ఉంటుంది. ఈ మై ఏంటంటే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా
కొన్ని మంది నేను అదే వేస్తా, అంజన్ వేస్తా, అదే వేస్తా, ఇది వేస్తా అని కొంతమంది చెప్తుంటారు. డబ్బులు బిబ్బులు అందరి దగ్గర వాపస్ తీసుకుంటారు. ఈ అంజనం ఏంటి, ఈ అంజనంలో జరిగేది సిచ్యువేషన్ ఏంటి అనేది మనుషులకి అనేది తెలియదు. ఈ మనుషులకి అనేది తెలియదు. ఇది ఏంటనేది ఈ అంజనంలో తెలిసేది ఏంటంటే ఇది అనేది ఒక మై అనేది ఉంటుంది. ఇక్కడ నల్లగా ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంది కదా నుదుట, ఇది అనేది ఒకటి ఉంటుంది. ఈ నుదుటిని పెట్టుకునే మై అనేది ఏంటంటే ఇది కుండ, దీంట్లో అనేది ఒక నూనె అనేది ఉంటుంది. ఈ నూనెలో అనేది ఇక్కడ అంజనం వేస్తాం. ఈ అంజనం ఇప్పుడు నూనెలో అనేది ఈ చదివేసేసి కొన్ని మంత్రాలు అనేవి ఉంటాయి. అంబువారు మంత్రం అనేది ఉంటుంది. ఈ మంత్రం చదివేసి దీంట్లో అనేది కొంచెం చూస్తాం వల్ల కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు ఏంటి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటనేది ముందు మనం చూసి చెప్పగలుగుతాం. ఈ తమలపాకులో మై ఏంటంటే ఈ తమలపాకులో మై అంటే మన బయట ఏదైనా పోయినాయి, లేదా ఎవరైనా తప్పిపోయారు, ఎవరైనా ఎక్కడికైనా పోయారు, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అర్థం, లేదా మన మీద ఏదైనా కొన్ని చేసిన చెడు ప్రయత్నాలు, కొన్ని చేతపడే ప్రయోగం అంటారు కదా, ఈ ప్రయోగం ఏదైనా ఉన్నా కూడా మన ఇంటి చుట్టూ ఏమైనా దృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా ఏంటనేది కూడా ఈ మైలో అనేది ఒకసారి చూస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ మైలో అనేది తమలపాకు మీద వేసి చూస్తుంటాం. ఇది 2 రకాలుగా ఉంటుంది. కుటుంబ కలహాలు, వివాహాలు కాకుండా ఉండే వాళ్ళకు కూడా ఏం చెప్తారు మీరు? కుటుంబ సమస్యలు అంటే ఇప్పుడు కుటుంబ సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య ముందు మెయిన్గా వచ్చేది భార్యాభర్తల మధ్య సమస్యలు. ఈ భార్యాభర్తల మధ్య మనస్ఫూర్తుంది అంటే ఇది పెద్ద ఏదో గొడవలు చికాకులు ఏమీ లేవుండవు. ఈ కొన్ని మనస్ఫూర్ధనల వల్లే మనిషి అనేది కొంచెం దూరం అయిపోతుంటాడు. అర్థం, ఈ మనస్ఫూర్ధనలు అనేది కొన్ని అనేవి ఉంటాయి. ఈ మనస్ఫూర్ధనల వల్ల ఎన్నో కాపురాలు ఈరోజు అర్థవుతున్నా ఒక దుష్టుడు వల్ల వనమంతా చెడిపోయినట్టుగా కొన్ని మంది అనేది మనస్ఫూర్ధనల వల్లే కొన్ని మంది దూరం అవడం జరుగుతుంది. అర్థవుతున్నా, నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రజలందరికీ చెప్పాల్సింది ఒకటే. ఇప్పుడు ఎవరైనా సరే భార్య మాట భర్త, భర్త మాట భార్య ఎన్నుకుంటేనే సంసారం ముందుకు సాగుతుంది. అర్థంగా నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనుకుంటా, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనుకుంటే సంసారం ముందుకు సాగదు. ఎందువల్లంటే ఈరోజు పెళ్లి చేసుకొని రేపు ఇడిపోయేది కాదు కదా, ఇది 100 ఏళ్ళ జీవితం. ఈ 100 ఏళ్ళ జీవితం పండుగ జీవితం. ఈ పండుగ జీవితాన్ని మీరు ఒకరి మాట ఒకరికి వద్దుకుండి, ఒకరి మాట ఒకరికి ఎన్నుకుంటేనే మీ సంసారం ముందుకు సాగుతుంది. మీరు ఏ దోవలో అయితే నడుస్తారో నీ పిల్లలు కూడా ఆ దోవలోనే నడుస్తారు. అర్థం, మీ ఇద్దరికే శృతి లేకోకుండా మీ కుటుంబంలో కొన్ని సమస్యలు మీరే శృతి లేకోకుండా ఉంటే మీ పిల్లలు కూడా మీ మాట ఎలా వింటారు? వినరు కదా. అలాగే నేనేం చెప్తుంటే ఈ మనస్ఫూర్ధంలో ఒకరి మాట ఒకరు ఎన్నుకోండి. దానివల్ల కుటుంబ సమస్యలు అనేది కొన్ని వస్తుంటాయి. ఈ కుటుంబ సమస్యలు ఒకరు వచ్చినప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే అర్థం దానికి పరిష్కారం చేసుకోండి. దాన్ని బట్టి మనం చెప్పాలి. పిల్లల్లో కొంతమంది వినకుండా, అంటే వాళ్ళు చెప్పింది వినకుండా బాగా ఏడవడం కానీ, చెప్తే వినకుండా చదువులో వెనుకబడితనం అలా ఉంటుంది కొంతమందికి. అది దేనివల్ల అంటారు అంటే కొంతమందికి తెలియకుండానే ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే చిన్నపిల్లలు కూడా వాళ్ళు వినడానికి మీరు ఏం చెప్తారు, ఏ రెమెడీ చెప్తారు? ఇప్పుడు నేను చెప్పాల్సింది ఒకటే అమ్మ, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు మనకి వచ్చిపోయేదోళ్ళు ఇప్పుడు మనం రోడ్డు మీదకి ఎన్నో మంది మనమే అటు ఇటు వెళ్తుంటాం కదా, మనకి తెలియకోకుండా కొన్ని దృశ్య శక్తులు మనం వెంట పడుతుంటాయి. మనకి తెలియకోకుండా కొన్ని దృశ్య శక్తులు వెంట పడుతుంటాయి. అలాగే ఇప్పుడు మనకి గుచ్చు గాలి బీలి అంటాం. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నది ఏది గాలి బీల ఏది ఉందనేది మన కంటికి కనబడదు కదా. అట్లాగే పిల్లలకి ఇప్పుడు పిల్లల మనస్తత్వం చిన్నది. ఇప్పుడు మనకి ఆ మనస్తత్వం ద్వారా ఇప్పుడు మనకి గాలి బీల మనం వచ్చేపోయే దావులో కొంచెం గాలి బీలి అనేది కొంచెం ఉంటుంది. ఆ గాలి బీలి పుట్టినప్పుడే పిల్లలకి అనేది పడుకున్నప్పుడు నిద్ర పట్టుకోకుండా ఉంటాం, అన్నం తినుకోకుండా ఉంటాం. అర్థం, చదువులు అనేది కొంచెం జ్ఞాపకశక్తి రావటం, చదువు మీద ఆలోచన కలగకోకుండా ఉంటాం, కొన్ని అనేది కొంచెం జరుగుతుంటాయి. ఆ విధానంగా ఏదైనా జరిగినప్పుడు అంబువారు అనేది పూజ చేసి అంబువారు ఒక యంత్రం అనేది కొన్ని తాయితలు అనేది కడతాం. ఆ తాయితలు అనేది ఒకటి అనేది పిల్లలకి కట్టేసేసేసండి, లేదా ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికున్నా కూడా ఎక్కడ చేసినా కూడా మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ స్వామీజీ ఉన్నా కూడా ఒక తాయిత అనేది పొగ వేసుకొని ఇంట్లో ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క ఆదివారం కానీ, ప్రతి ఒక్క పౌర్ణమికి కానీ, ప్రతి ఒక్క అమావాస్య కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక పొగ అనేది ఒకటి ఉంటుంది. ఆ పొగ అనేది ఇంట్లో వేసుకోండి. మీరు కూడా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో వేసుకోవటం వల్ల మీ ఇంట్లో ఒక గాలి కానీ బీలు కానీ దరిద్రం భూతం ఏది ఉన్నా కొంచెం తొలగిపోయి ఇంట్లో మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి అనేది కలుగుతుంది. మీకు అన్ని విధాలుగా కొంచెం బాగుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కొన్ని మనస్ఫూర్ధనలు చికాకులు ఏదైనా జరుగుని మీ వల్ల కానీ అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మీ సమస్యకి పరిష్కారం అనేది చేసి పెడతాం. గురువుగారు చివరిగా చెప్పండి, ఇన్ని సమస్యలకి
పరిష్కారం ఏ రెమెడీతో పోతుంది అంటారు? ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీసేయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీసేయాలి. ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం లాగే ఉంటుంది. అంటే ఈ ముళ్ళుని ముళ్ళుతోనే తీసేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యకి ఒకటే పరిష్కారం అనేది ఉండదు కదా. ప్రతి ఒక్క దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ సొల్యూషన్ అనేది కొన్ని ఏదో ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని చికాకుల వల్ల, కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ చికాకులు జరుగుతున్నట్టుకైతే అర్థం మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. అర్థం మమ్మల్ని సంప్రదించే మీ ప్రాబ్లమ్స్కి ప్రాబ్లం అనేది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని తొలగించేస్తాం. అందరిలా కాకుండా అందరిలో డిఫరెన్స్ నేను అని చెప్తున్నారు. వచ్చే వాళ్ళకి మీరు ఏ డిఫరెన్స్ చూపిస్తారు? మరి డిఫరెన్స్ అంటే అమ్మ నేను చెప్పాల్సింది ఒకటే అమ్మ, ఇప్పుడు నన్ను నమ్మి రండి అని నేను చెప్పను. అర్థం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆఫీస్ పెట్టాను. ఎందువల్ల అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను మంచి చేస్తాను. అట్టగే ఇప్పుడు మా నాన్నలు, మా తాతలు, మా గురువులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళ అమ్మటి పట్టుకొని తిరిగేవాళ్ళు. అయినా కూడా మీ ఇళ్ళ అమ్మటి ఇప్పుడు ఎందుకు తిరగట్లేదు? ఎందువల్ల అంటే మా నోట్లో విద్య ఉంది, మా విద్య ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళి ఎవరికో ఎందుకు చెప్పాలి? మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం మంచి చేస్తే, ఇప్పుడు మీరు వచ్చారు, మీకు మంచి చేస్తే మీ ద్వారా ఒక 10 మందిని చెప్తారు, అరే పలానా స్వామి దగ్గరికి వెళ్ళాను, పలానా స్వామి నాకు మంచి చేశారు అని మీరు 10 మందిని చెప్తారు, 10 మందిని తోలుకొని వస్తారు. అంతేగాని ఏదో నా దగ్గర రాండి, నేనే ఇక్కడ గొప్పవాడిని, నేనే మంచి చేస్తా, నా అంతటి ఈరుడు లేడు అని నేను చెప్పేది కాదమ్మా. మీరేం చెప్తున్నా అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నీకు మంచి చేస్తాను. మీరు కుటుంబ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు కానీ, స్త్రీ పురుషుల వశీకరణ కానీ, లేదా చేసిన చెడు ప్రయత్నాలు ఉన్నా, ఎంతటి ప్రయోగం ఉన్నా అంబువారు పూజ చేసి కట్టుకట్టి అర్థమవుతుందా, అంబువారు నిబంధన చేసి కట్టేస్తా. అర్థమవుతుందా? మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎంతటి సమస్య ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని పరిశీలించండి, మీ సమస్యకి పరిష్కారం అనేది చేసి పెడతాను. ఇంట్లో కానీ బయట కానీ చాలామంది యంత్రాలు కడుతూ ఉంటారు. అవునమ్మా. యంత్రాలు అంటే ఇంట్లో కట్టుకోవడం కానీ, పిల్లలకు కట్టుకోవడం కానీ, యంత్రాలు కడితే బాగుంటుంది అని అనుకుంటారు కదా. యంత్రాల గురించి మీరు ఏం చెప్తారు? అంటే అది ఇంట్లో కట్టుకోవచ్చా, పిల్లలకు కట్టుకోవచ్చా? అలా యంత్రాలు అంటే ఏంటమ్మా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యంత్రం అనేది ఇప్పుడు మనకి గాలి బేలి మనకు వచ్చేపోయే దోవలో ఇందాక చెప్పాను కదమ్మా, వచ్చేపోయే దోవలో గాలి బేలి దరిద్రం భూతం ఏది ఉన్నా కూడా మనకు అనేది ఇప్పుడు మనకి పెద్దలు నేర్పించింది ఏంటంటే, ఒకవేళ పిల్లలు అదురుకున్నారు, పిల్లలు భయపడుతున్నారు, పిల్లలు లేదా మా బాబు ఇలా పిచ్చి చేస్తున్నాడు, చదువుతలేదు, ఏం చేయట్లేదు అనుకున్నప్పుడు కొన్ని యంత్రాలు కొన్ని ఉంటాయి. అర్థం ఆ యంత్రంలో అంటే యంత్రం అనేది ప్రతి ఒక్క యంత్రం కాదు, దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, యంత్రంలోనే కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు అంటే పిల్లలకి గాలి బీలి ఏదైనా ఉన్నా కూడా అది తలకోకుండా ఉండేట్టుగా వచ్చేపోయేదవులు అంటే ఒక మనిషికి కూడా మనకి కొన్ని విషయాలు అనేది కొన్ని ఉంటాయి. కొన్ని యంత్రాలు కొన్ని కట్టుకుంటాం వల్ల కూడా ఆ యంత్రం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనం ఒక బిజినెస్ మీద వెళ్తున్నాం, ఒక జాబ్ పని మీద వెళ్తున్నాం, ఒక బిజినెస్ పని మీద వెళ్తున్నాం, ఆ పని మనకి సక్సెస్ కావాలి. ఆ పని మనకి సక్సెస్ కావాలంటే మనకి కొన్ని యంత్రాలు కొన్ని ఉంటాయి. ఆ యంత్రాలని కొన్ని పూజలు చేసి కొన్ని యంత్రాలు దాంట్లో పెడతాం. ఆ యంత్రాలు పెట్టుకున్నప్పుడు అంటే మనకి వచ్చే ప్రయాణం వెళ్ళే ప్రయాణం మంచి జరిగేట్టుగా, మన పగవాడింటికి వెళ్ళినా పక్కు ఉన్నవి నీళ్ళు ఇచ్చేట్టుగా, మన చేతికుండా ఏ పని మొదలుపెట్టినా ఆ పని మనకి విజయవంతం అయ్యేట్టుగా, అటు పోయే పని ఇటు కొంచెం మన చేతికి వచ్చేట్టుగా. అర్థం దాంట్లో కొన్ని వశీకరణ కొన్ని ఉంటాయి. ఆ వశీకరణ కూడా కొన్ని యంత్రాలలో కొన్ని పెట్టేసి కొన్ని అనేది ఇస్తాం. కొన్ని మందికి నడుము కట్టుకోమని చెప్తాం, కొన్ని మందికి మెల్లో కట్టుకోమంటాం, లేదా కొన్ని మందికి మనీ పర్సులో పెట్టుకోమంటాం. ఎందువల్లంటే కొన్ని మందికి మెల్లో కట్టుకుంటానికి మొలతాడు కట్టుకుంటానికి సిగ్గుపడుతుంటారు. అర్థమవుతుందా? దీంట్లో సిగ్గుపడాల్సినంత అవసరం లేదు. దీంట్లో మీరు మనీ పర్సులో అంటే మనీ ప్యాకెట్లో కానీ మీరు పెట్టుకొని వెళ్ళినా కూడా మీకు వెళ్ళే ప్రయాణం విజయవంతం జరిగి అటు పోయే పండు ఇటు చేతికి వచ్చి మీకు అన్ని విధాలుగా బాగుండేట్టుగా, అక్కడ మీ మాట కూడా విన్నట్టుగా, మీ గుప్పిట్లో ఉండేట్టు కూడా కొన్ని చేయాల్సి చేస్తాం. చూసారుగా ఆదివాసీ అర్జున్ రాజు గారు చెప్పిన విషయాలు. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, సందేహాలు ఎలాంటివి ఉన్నా నేరుగా వచ్చి వారిని కలవచ్చు. మరి ఇది వాళ్ళ కార్యక్రమం. సైన్ ఆఫ్.